నీ నోరు బాగుగా తెరువు. హల్లెలూయా. ఏం చేయాలి అంటే నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని నింపెదను అన్నాడు. మనం తెరవకుండా ఆయన నింపడు. దేవుడి సన్నిధిలో మనం ప్రతి వారు కూడా పాడటానికి, ప్రార్థన చేయటానికి, హల్లెలూయా, వాక్యము చదవటానికి, 2, 3, 4గా వినటానికి కూడా మనం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మనం సిద్ధపడలేదు అనుకో, ఆయన ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన ఏ విధముగా మనల్ని నింపగలడు. అదే సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తే దేవుడు దుఃఖపడుతున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనంలో దేవుడు దుఃఖపడుతున్నాడు. మనం వినడానికి సిద్ధముగా లేనప్పుడు, సిద్ధపడినప్పుడు అని ఏ విధముగా దుఃఖపడుతున్నాడు అనే దాని కొరకు మనం చూస్తే ఇర్మియా 6:10-11 వచనాలు చూడండి. ఆ మాటను మనం చూద్దాం. సూత్రం చెప్పండి. ఏమన్నాడు ఇక్కడైనా? 10వ వచనంలో అంటున్నాడు, విందురని నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదును, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకున్నారు. హల్లెలూయా. గనుకను వినలేకపోయిరి, ఇదిగో వారు యెహోవా వాక్యము మందు సంతోషము లేని వారై దానిని తునీకరించేవారుగా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. సినిమాల కోసం చెప్పిన, ఒకవేళ ఈ యొక్క సీరియల్లో కొత్త రకాలు వస్తున్నాయి కదా, వాటి కొరకు చెప్పిన, ఊళ్ళో జరుగుతున్న సమాచారం కోసం ఏదైనా చెప్పిన, అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం చెప్తే సౌలు చక్కగానంటే ఏం చేస్తారంటే చక్కగా వాళ్ళే వేస్తారు, వాళ్ళు వేసి ఉంటారు. దేవునికి మహిమ కలుగును కాక. పక్కన ఎవరైనా గొడవ చేశారనుకో, మాట్లాడుకున్నారనుకో, ఏమంటారు? అవసరమైతే పిల్లలనుకో 2-3 ఆడేస్తారు. ఎందుకు గొడవ ఏంటో అక్కడ మాట్లాడుకుంటున్నారు కదా, వినాలి కదా. స్తోత్రం చెప్పండి. ఆ మాటలు వినటానికి మనం సిద్ధపడతాం, కానీ దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడకూడదా? దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమన్నాడు? ఎందురని నేను ఎవరితోనూ మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదును, వారు వినుటకునంట తమ మనసును సిద్ధపరుచుకున్నారు. స్తోత్రం చెప్పండి. గనుక వినలేక, ఇప్పుడు మనం సిద్ధపడలేదు అనుకో, ప్రయాణం చేయగలమా? సిద్ధపడలేకపోతే ప్రయాణం చేయగలమా? ట్రైన్ కాడికైనా, బస్సు కాడికైనా, బండి కాడికైనా వెళ్ళగలమంటారు? బండి ఎక్కగలమా? ట్రైన్ ఎక్కగలమా? స్తోత్రం చెప్పండి. అంటే ఉదయం మనం ఏ పని చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ వంట చేయాలో, ఏ కూరగాయలు ఏమి వండాలనేది మనం చందకాడ సిద్ధుకోకపోతే పొద్దు చందకాడ సిద్ధపడతాం. అమ్మయో రేపటికి బియ్యము లేవనుకేమంటాం? అమ్మయో బియ్యము కూరకి ఏమీ లేవు, రేపు ఏమండమంటావు? ఏంటి నువ్వు పొద్దున్న వెళ్ళిపోతావు, నువ్వు బాగా వెళ్ళిపోతావు ఇంటికాడ, మరి ఏమీ లేవు, నేను ఏం చేయాలి? ఎత్తునూరు కొట్టుకోవాలి, ఆ కొంప ఈ కొంప తిరగాలి. ఎవరిని అడుగుతున్న గ్లాసు బియ్యం ఇవ్వట్లేదు అయ్యా బాబా, కనీసం గుళ్ళిపోయి మళ్ళీపోయి కూడా ఇవ్వట్లేదు, అరివి ఇవ్వట్లేదు అనే వాళ్ళు కూడా చాలా మంది అంటారు. స్తోత్రం చెప్పండి. అవి సంతకండి సిద్ధపడుతూ ఉంటారు అన్నమాట. ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాడంటే ప్రభు అన్నాడు, వారు ఏమన్నాడంటే వారు తమ మనస్సులను సిద్ధపరుచుకొనక వినలేక పోయిరి. ఏంటయ్యి?
అందుకన్నాడు ఆయన ఐగుప్తీయుల దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపుదును.